నేను 500 రూపీస్ డివైస్‌తోని 5000 రూపీస్ అయితే సేవ్ చేసినాం. సో, అదెలా అంటే నేను లాస్ట్ టైమ్ అనంతగిరి హిల్స్ రైడ్‌కెళ్ళినప్పుడు నాకు మొబైల్‌లో మనం జనరల్‌గా నేను చేసేది మోటో వ్లాగ్ కాబట్టి, సో, నా మొబైల్‌లో అండ్ నా కెమెరా నా యాక్షన్ కెమెరాస్‌లో అయితే బ్యాటరీ మీకు చెప్పాలంటే యాక్షన్ కెమెరాస్‌లో బ్యాటరీ 1 అవర్ అంతకంటే ఎక్కువ రాదు. సో, అక్కడ యాక్షన్ కెమెరాస్‌లో వీడియో తీసుకోవాలన్నా కూడా నాకు ఛార్జింగ్ అయితే 1 అవర్ వరకు వస్తది. మళ్ళా ఛార్జ్ చేసుకోవడానికైతే నా దగ్గర అయితే పవర్ బ్యాంక్ అయితే లేదు. అండ్ మొబైల్‌లో కూడా నేను చాలా ఫోటోస్ అండ్ వీడియో తీస్తున్నా కాబట్టి సో, ఛార్జింగ్ అయితే తొందరగా డ్రైన్ అయిపోతది ఈ రెండిట్లలో. సో, మనకక్కడ మొబైల్‌కైతే నాకు చాలా ఇబ్బందయిందనమాట. అసలు అక్కడ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నా కెమెరా గూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది మొత్తానికైతే. నాకు పవర్ బ్యాంక్ లేక నా దగ్గర యాక్చువల్‌గా. సో, నేను తర్వాత ఇంటికొచ్చి నేను పవర్ బ్యాంక్ కొందామని చెక్ చేసినాననమాట ఆన్‌లైన్‌లో. సో, ఆన్‌లైన్‌లో చెక్ చేసినప్పుడు నాకు వాటి ప్రైస్ చూసినప్పుడైతే దిమ్మ తిరిగిపోయింది గైస్ లిటరల్లీ. సో, వాటి ప్రైస్ వచ్చేసి మాత్రం దగ్గర దగ్గర 5000 ఎబోనే పవర్ బ్యాంక్స్. నేను చూసిందయితే 50,000 ఎంహెచ్ పవర్ బ్యాంక్ యాక్చువల్‌గా చూసింది నేనైతే. సో, దాని కాస్ట్ చూసినాకైతే నాకు అసలు కొనాలన్న ఇంటెన్షనే పోయింది. సో, ఇంత కాస్ట్ పెట్టి ఎట్లా కొనాలిరా బాబు అనిపించింది. 50,000 ఎంహెచ్ అది అండ్ సో, అది కూడా మనం ఒక 1 డే అయితే ఛార్జింగ్ చేయాల్సి ఉంటది. సో, 1 డే ఛార్జింగ్ చేస్తే మనకి అది ఒక ఎన్ని సార్లు వస్తదంటే దగ్గర దగ్గర ఒక 4 టైమ్స్, 5 టైమ్స్ వస్తది. సో, నాకైతే 5000 పెట్టాలి అంతకంటే ఎక్కువ పెట్టాలంటే అసలు నాకు మనసు ఒప్పలేదు. సో, అది వర్త్ కాదనిపించింది. సో, అందుకోసమైతే నేను ఆల్టర్‌నేట్‌గా ఇంకో ప్రోడక్ట్‌ని అయితే ఎతికినాననమాట. సో, దాని కాస్ట్ వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ అయితే అరౌండ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అయితే మనకి అదొక 500 చేంజ్ అవుతుంది. సో, 500 ప్రోడక్ట్‌తోని మనమైతే 5000 అయితే మనం సేవ్ చేయగలిగినామనమాట. సో, ఆల్రెడీ నేను దాన్ని ఇన్‌స్టాల్ చేశాను నా బైక్‌కి. సో, అదొచ్చేసి మొబైల్ ఛార్జర్ అనమాట. మొబైల్ బైక్ ఛార్జర్ అది. ఓకే. సో, దాంట్లో నేను చాలా చూసినాననమాట. చాలా మోడల్స్ చూసినా. దాంట్లో బెస్ట్ అనిపించింది నాకు అన్నిటికంటే అది. ఎందుకంటే అది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తది. మెయిన్‌గా ఐఫోన్ గానీ అండ్ వేరే మొబైల్స్ గానీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందనమాట. అదొచ్చేసి ఒకటి టైప్ సి టు టైప్ సి పోర్ట్ అయితే ఉంది. అది 33 వాట్ సపోర్ట్ ఉంటది. అండ్ యూఎస్‌బి టు టైప్ సి. సో, 2 పోర్ట్స్ ఉంటాయి. ఎట్ ఎ టైమ్ మీరు 2 ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. రెండోదొచ్చేసి 22 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సో, నాకైతే లిటరల్లీ అయితే మస్తు హెల్ప్ అయింది. నేనైతే రైడ్ ఏసినప్పుడు నేను బొగతా వాటర్ ఫాల్స్‌కైతే రైడ్ ఏసినాననమాట. అక్కడ లిటరల్లీ నేను కెమెరాకైతే మొత్తం కనెక్ట్ చేసి పెట్టినది. నాకు అది కెమెరా మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 100% బ్యాటరీ మాత్రం అట్లనే ఉందనమాట. నేనసలు లిటరల్లీ నాకు అసలు ఛార్జింగ్ ఇష్యూ అయినదే రాలేదు నాకు యాక్చువల్‌గా. నేను డ్రైవింగ్ చేస్తున్నంత సేపు నా ఫోన్ అండ్ నా కెమెరా అయితే ఛార్జింగ్ ఎక్కుతూనే ఉన్నది. సో, దానివల్ల నాకైతే అక్కడ వీడియోస్ తీసుకోవడానికి గాని, ఫోటోస్ తీసుకోవడానికి నాకు బ్యాటరీ అయితే అసలు మస్తు అసలు రెండిట్లలో నాకు ఎనఫ్ అనిపించింది బ్యాటరీ అసలు. రెండిట్లలో ఫుల్ ఛార్జింగు, ఫుల్ ఫోటోస్ దిగిన, ఫుల్ వీడియోస్ దిగిన. నాకు లిటరల్లీ నాకు లైఫ్ సేవర్ అయిపోయింది ఆ రోజైతే. సో, నేను అంత బాగా హెల్ప్ అయితది అనుకోలేదు. సో, ఆ ప్రొడక్ట్‌ని అయితే నేను ఆల్రెడీ బైక్ అయితే ఇన్‌స్టాల్ చేయించిన. సో, అది కూడా నీకు ఇన్‌స్టాలేషన్ వీడియో పెడతాను. మీరే ఓన్‌గా చేసుకోవచ్చు పాసిబుల్. లేకపోతే మీరు నార్మల్ బైక్ మెకానిక్ దగ్గరికెళ్ళి చేసుకోవచ్చు. మీరు మరీ వైర్లు కలిపే అంత సీన్ అయితే ఏముండదు అక్కడ. వైర్లు కలిపేంత అక్కడ ఏముండదు. ఆల్రెడీ నీకు డైరెక్ట్ బ్యాటరీ కనెక్ట్ చేయడానికి హోల్స్ కూడా ఇస్తాడు వాడు డైరెక్ట్‌గా. సో, డైరెక్ట్ బ్యాటరీకి పెట్టేసి మీరు స్క్రూ టైట్ చేసేస్తే అయిపోతది. దాంట్లో అవుట్‌పుట్ కూడా చూపిస్తుంది మనకి. వోల్టేజ్ కూడా చూపిస్తుంది దాంట్లో. సో, నాకైతే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ అది వాటర్ ప్రూఫ్‌తో కూడా ఉంది అండి మనకి. జస్ట్ మనకి అది మూత ఏదైతే అది ఉంటుందో మూత ఉంటది కదా! డోర్ ఉంటది కదా! అది జస్ట్ క్లోజ్ చేస్తే చాలు అంతే. మనకి వాటర్ అయితే లీక్ కాదు. నేను వర్షంలో కూడా రైడ్ చేసినా నాకు ఎక్కడ వాటర్ అయితే లీక్ కాలేదు. సో, అది మాత్రం నాకు మస్తు అనిపించింది. వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్ ఉండదు. వాటర్ రెసిస్టెంట్ చెప్పాలంటే. నాకైతే నెక్స్ట్ లెవెల్ యూజ్ అయింది ఇది మాత్రం. బెస్ట్ ప్రొడక్ట్ 5000 బడ్జెట్‌ని సేవ్ చేసిన ప్రొడక్ట్ జస్ట్ 500 అది. సో, వర్త్ అని చెప్పాలి అంటే నాకైతే నేను ఎంతో అనుకున్నా ఛార్జింగ్ ఎక్కదు, స్లో ఎక్కుతది అనుకున్నాను. మొబైల్ కూడా ఫుల్ ఫాస్ట్ ఛార్జింగ్. ఐఫోన్‌కి సపోర్ట్ ఉంది ఛార్జింగ్. పీడీ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో, ఐఫోన్ యూజర్స్‌కి అయితే బెస్ట్ ఆప్షన్ ఇది మాత్రం. సో, ఈ ప్రొడక్ట్ లింక్ అయితే నేను ఇందులో అయితే డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు జస్ట్ లింక్ అని కామెంట్ పెట్టండి. నేను డీఎం మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకే. ప్రొడక్ట్ లింక్ అయితే వచ్చేస్తది. సో, నేను ఒకసారి అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. సో, చెక్ చేస్తాను. రెడ్ ప్లస్ ఓకే. అదే కాదు కేబుల్ వైరా ఫస్ట్ అది ఆనైతే డిస్ప్లే ఉంటుంది దానికి. నా దగ్గర ఉంది కేబుల్, నేను చూస్తాను. ఒక నిమిషం. సో, ఛార్జింగ్ పెట్టి దగ్గర ఛార్జర్ ఉందా? సో, ఈ ఫోన్ ఉంది కదా. సో, ఇది పెట్టవు సీట్ పెట్టు దీనికి పెట్టు. ఒక స్లో ఉంది.
అయితే దీంట్లోకి వెళ్ళి ఇస్తున్నాం. చిన్న ఓకే, దీని నుంచి ఇక్కడ నుంచి ఈ వైరు లెంత్ సరిపోవట్లే. ఓకే ఓకే అంతే. ఫుల్ ఎంత సరిపోయింది ఎగ్జాక్ట్గా. ఓకే పెట్టేసేది అన్న, ఇది ఒకటి ఫిక్స్ చేయవా? లేకపోతే దీనికి ఎట్లా సరిపోతుంది కదా, ఇట్లా పెట్టేసేది అయిపోయి దానిలో పని చేస్తాం. జస్ట్ మనం ఇక్కడ ఫిక్స్ చేస్తాం అంతే. ఆల్రెడీ ఒక్కడి కనెక్షన్స్ అయిపోతుంది. ఇంకా నాకు ప్రతిసారి ఛార్జింగ్తోనే ప్రాబ్లం అంతే. వీళ్ళు ఇట్లా చాలామందికి తెలియదు కదా ఈ ఎలక్ట్రిక్ మన్నో కదా స్టార్టింగ్లో, అందుకే నాకు మంచి ఈజీ. కనెక్షన్ అయిపోయింది. ఇంతేనా? వర్కింగ్. దీనికి బటన్ కూడా ఉంది, నొక్కితే అయిపోతుంది, నొక్కితే ఆఫ్ అయిపోతుంది. బెస్ట్ బై. ఇక్కడ సరిపో దానికి సన్నటి పొడుగ్గా ఉంటాయి కదా అవి, అదైతే బ్లాక్ అడిగిన ఎక్కడ దొరికితే తెలియదు నాకు. ఎక్కడ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ पानी पड़ा तो कुछ भी नहीं होता। ఇది వాటర్ ప్రూఫ్ है ये तो लगाए बाद उसको लगाए तो ఇట్లా పెట్టేటప్పుడు అది गाड़ी देखा यार क्या स्टार्ट नहीं हो रहा करना नहीं। చూద్దాం. నేనైతే ఇంటికి వచ్చాను ఇప్పుడే. సో ఇక్కడైతే ఒకసారి ఇంటి దగ్గర యాక్చువల్లీ నేను నా ఫోన్లోనే చేసిన కదా, ఇందాక ఒక పర్సన్ ఫోన్ పెట్టారు కదా, అది ఏమంటారు వాళ్ళది ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చూపిస్తలేదు సరిగ్గా. నార్మల్ ఛార్జింగ్ లోగో చూపిస్తుంది, బట్ అక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుందని చూపించట్లేదు. ఇది నా మొబైల్ ఇది ఒకటి. సో దీంట్లో నేను ఇప్పుడు ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తుంది ఇది. సో దీంట్లో చూద్దాం మనం ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది. ఓకే, ప్రజెంట్ 51 ఉంది. ఇది 52 ఇది. అండ్ నేను ఇది కూడా చెక్ చేయాల్సి ఉంటుంది, బట్ ఇది ఇప్పటిదాకా చెక్ చేయాలి 22 వాట్స్ది. సో ఇది మోస్ట్లీ నీ కెమెరా కోసం వాడుతుంది. ఓకే, సో ప్రజెంట్ ఇంకా 22 ఉంది, 52 ఉంది. యాక్చువల్గా ఇది 51 ఉండేది, సో 50 ఉండేది, 50 నుంచి 52 అయింది యాక్చువల్గా. సో ఇప్పుడు కనెక్ట్ చేసింది కదా 52 దగ్గర. సో ఇది మనం చూడాలి.
ఫ్రీక్వెన్సీ 53 ఎక్కింది. సో ఓకే, సో ఇది అన్నమాట. ఓకేనా, సో ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. మనం ఇంకో సాకెట్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. మై గాడ్, 55 అయింది డైరెక్ట్గా. 54 నుంచి 55కి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. అంటే దీనికంటే ఇది తొందరగా ఛార్జింగ్ ఎక్కుతుంది ఇంటి. ఇది యాక్చువల్గా నేను ఐఫోన్కి పెట్టినప్పుడు నా ఐఫోన్ చాలా 10% ఎక్కేసింది గ్యాప్లో, 5 మినిట్స్ గ్యాప్లో. ఇది ఇంకా ఫస్ట్ ఎక్కుతున్నది. ఇది మేబీ ఇది వేరే టైప్ కదా ఇది నాది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో మాత్రం చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ మోటో వ్లాగ్స్ కోసం అయితే చాలా అయితే మోటో వ్లాగ్స్ అయితే రైడ్స్ కూడా నేను చేస్తున్నాను అనమాట. సో మంచి మంచి వీడియోస్ అయితే మీకు యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఇన్స్టాగ్రామ్ కూడా నా సేమ్ ఐడియా ఉంటుంది, సో ఫాలో చేసుకోండి అక్కడ కూడా. ఇంకా అక్కడ బెస్ట్ వీడియోస్ అండ్ ఫొటోస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ గైస్.